చెప్పిన ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలివేట్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ అవే కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాను. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైబ్రరీలోకి వెళ్ళాము. ఈ కరెంట్ అఫైర్స్ జనవరిలో ఏం జరిగింది, ఏప్రిల్లో ఏం జరిగింది, మంత్లీ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏప్రిల్లో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ క్విజ్ కండక్ట్ చేస్తున్నా. అవుట్ ఆఫ్ ఇక్కడ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోటో డిస్ప్లే అవుతుంది ఆ క్వశ్చన్కి సంబంధించింది. కిందేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఒకవేళ ఈ 4 ఆన్సర్స్ మీద వాడికి గ్రిప్ లేకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో తెలియకపోతే పైన మీకు రెఫరెన్స్ ఫోటో ఉంటుంది. అయినా కానీ ఆ పిల్లాడికి గుర్తు రాకపోతే పైన క్లిక్ హియర్ టు రిఫర్ ద మెటీరియల్ అని ఉంటుంది. ఆ మెటీరియల్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ ఆ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి మధ్యన జరిగింది, ఏ న్యూస్ ఛానల్స్లో దీన్ని అడ్వర్టైజ్ చేశారు, అదంతా వస్తుందన్నమాట. సో ఇలా చూడటం వల్ల వాడికి ఈ కరెంట్ అఫైర్స్ గురించి కంప్లీట్గా గ్రిప్ వస్తుంది. సో ఎప్పుడో నేను ఎక్కడో చూశాను, కరెక్ట్గా ఇదే జరిగింది, దీనికి ఇది కదా ఆన్సర్ అని చెప్పి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. సో ఇది ఇలా మేము కరెంట్ అఫైర్స్ని మా స్కూల్లో డీల్ చేస్తున్నాము. అండ్ మీకు చెప్పిన డైనో ల్యాబ్ గురించి, డైనో ల్యాబ్ అంటే ఏంటి, మ్యాథ్స్ని మేము ఎలా ఈజీ చేద్దాం అనుకుంటున్నాము అదంతా ఇక్కడ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డైనో ల్యాబ్ అంటే పిల్లలకి మ్యాథ్స్ అంటే చాలా చాలా భయం, కానీ అట్ ద సేమ్ టైం అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని పిల్లలకి జనరల్గా యానిమేటెడ్ వీడియోస్ అన్నా, ఈ యూట్యూబ్లో కార్టూన్ వీడియోస్ అన్నా చాలా ఇష్టం కనుక, గేమ్స్ ఆడటం చాలా ఇష్టం కనుక మేము ఈ ప్రతి చాప్టర్ని, మ్యాథ్స్లో ఉండే ప్రతి చాప్టర్ని ఒక గేమ్ జోన్గా కన్వర్ట్ చేసి, ఒక చాప్టర్ని ఒక లెవెల్లో, ఇంకొక చాప్టర్ని ఇంకొక లెవెల్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి వీడియో గేమ్ ఆడే స్కోప్ని ఇస్తున్నాము. సో వాళ్ళు మ్యాథ్స్ చేస్తున్నారనే ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి మేమేదో వీడియో గేమ్స్ ఆడుతున్నాము, బొమ్మలతో ఆడుకుంటున్నాము అనే ఫీలింగ్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. కనుక వాళ్ళలో మోటివేషన్ బాగా ఉండి మ్యాథ్స్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఇలాగా డైనో ల్యాబ్ ఉంటుంది. ఇలా అన్ని గ్రేడ్స్కి ఉంటుంది, ఫస్ట్ గ్రేడ్ నుంచి. సో ఇక మ్యాథ్స్ అంటే భయం పోతుంది. సో ఈ మ్యాథ్స్ హోంవర్క్ ఈజీ చేయడం కోసం వీడియో లెసన్సే కాకుండా పీడిఎఫ్స్ కూడా ఉంటాయండి. ఈ పీడిఎఫ్లో ఎగ్జాంపుల్ సమ్స్ ఉంటాయి. దీంట్లో ఓన్లీ డిజిట్స్ మాత్రమే మార్చడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లం వాళ్ళు కన్నా ఇంట్రెస్ట్గా చేయగలిగితే వాళ్ళకి హోంవర్క్లో ఇచ్చిన సమ్ కూడా ఈజీ అవుతుంది. సో ఇలా వాళ్ళ హోంవర్క్ వాళ్ళంతటా వాళ్ళే చేసుకునేలాగా ఈ బుక్ సొల్యూషన్ పేజ్ ఉంటుంది. ఓకే ఇప్పటి వరకు మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకున్నాము. అండ్ ఇప్పుడు మన దగ్గర కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఎలా డీల్ చేయబోతున్నాము. నేనన్న ఈ సిబిఎస్ఈ బేస్డ్ కరికులము ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం పిల్లలకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము. బేసిక్గా అన్ని స్కూల్స్లో మీకు తెలిసిందే, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే టక్కున మాట్లాడేది ఇండియన్ యాక్సెంట్. ఈ యాక్సెంట్ అంటే తెలుసు కదా, యాస. 2 వేరు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాట్లాడుకునే వాటిని యాస అని అంటారు. సో లాంగ్వేజ్ వేరు, యాస వేరు. ఫారెన్ యాక్సెంట్ వేరు, ఇండియన్ యాక్సెంట్ వేరు. మనం మాట్లాడే ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో మన ఇండియన్ యాక్సెంట్ మాత్రమే కలుస్తుంది, కానీ ఫారెన్ యాక్సెంట్ ఎవరు నేర్పిస్తారు? ఇప్పుడు మీరు ఇంట్లో ఒక ఇంగ్లీష్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, ఎవరు ఇంగ్లీష్ యాక్సెంట్ యూస్ చేస్తున్నారు, అదే ఇండియన్ యాక్సెంట్ యూస్ చేస్తున్నారు. ఫారెన్ యాక్సెంట్ అంతా ఫారెన్ యాక్సెంటే మాట్లాడుతూ ఉంటారు. సో వీళ్ళు పై చదువుల కోసం అబ్రాడ్ వెళ్ళాల్సి వచ్చినా అక్కడ కూడా ఫారెన్ యాక్సెంటే మాట్లాడతారు, కానీ ఈ ఇండియన్ యాక్సెంట్ యూస్ చేయరు. సో మన ఇంగ్లీష్
మన ఇంగ్లీష్ ల్యాబ్లో ఎలా డీల్ చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లైబ్రరీలో నేను గ్రేడ్ 4 అంటే 4th క్లాస్ తీసుకున్నాను. ప్రాజెక్ట్స్ ఉంటాయి. చాప్టర్ 1 క్విజ్ ఉంటుంది. ఇక్కడ హలో ఫ్రెండ్స్, లాస్ట్ సండే ఐ వెంట్ టు ఎ ఫెయిర్ విత్ మై ఫ్యామిలీ, ఇట్ వాజ్ వెరీ క్రౌడెడ్ అండ్ నాయిసీ. సో ఇది ఫస్ట్ అసలు పిల్లాడికి ఎలా మాట్లాడాలో తెలియాలి కదా. ఎలా మాట్లాడాలో తెలియాలి అంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే హలో ఫ్రెండ్స్, లాస్ట్ సండే ఐ వెంట్ టు అ ఫెయిర్ విత్ మై ఫ్యామిలీ, ఇట్ వాజ్ వెరీ క్రౌడెడ్ and noisy. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం సేవ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కెమెరా ఉంది కదా, స్టార్ట్ కెమెరా అంటే పిల్లాడు మాట్లాడేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. సో ఇలా అసైన్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఎలా మాట్లాడాలో ముందు ఒకరు గైడెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు మాట్లాడటం జరుగుతుంది. పిల్లలు మాట్లాడిన దాంట్లో ఏది తప్పు అని చెప్పి అక్కడ చూపించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ఏదైతే తప్పు చేశారో దాని నుంచి నేర్చుకోవడం జరుగుతుంది కదా. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ క్విజ్లు ఉంటాయి అన్నమాట. ఇది ఇంగ్లీష్ ల్యాబ్. ఇందాక మీకు నేను చెప్పిన డైనో ల్యాబ్ లాగా ఇంగ్లీష్ ల్యాబ్లో కూడా సమ్ గేమ్ జోన్ ఉంటుంది. సో ఈ గేమ్ జోన్లో కొంచెం లెవెల్ క్రాస్ అవుతూ ఉండగా వాళ్ళకి కొత్త వర్డ్స్కి మీనింగ్స్ అవన్నీ అర్థమవుతాయి. సో ఇలా ఇంగ్లీష్ యాక్టివిటీస్ కూడా చాలా గేమ్స్ వైడ్గా యానిమేటెడ్ వీడియోస్ ఉండడం వల్ల వాళ్ళకి ఇదంతా పెద్ద మ్యాటర్ లాగా అనిపించదు నేర్చుకోవడానికి. ఓకే.